అరే మీరందరూ క్రీస్తు విరోధులరా, తండ్రిని కొడుకుని ఒప్పుకొని వాళ్ళు మీరే విరోధులు. నాకు పాప క్షమాపణ ఉంది ఒకళ్ళు అనుకున్నా, క్రీస్తునన్న కానీ పరిశుద్ధాత్మకు భిన్నంగా బైబిల్లో రాయబడిన దాన్ని కలిపి చెరిపి సిద్ధాంతం ఏంటంటే త్రిత్వ సిద్ధాంతం, దాన్ని స్థాపించడానికి వేల సంవత్సరాలు 100 సంవత్సరాల క్రితం జరిగిన కుట్ర మీకు చూపించాను. అది కాబట్టి మీరు కూడా గూగుల్లో పెట్టి చూసుకోండి, అది నిజమో కాదో. జోహనైన్ కోమా అన్నది కాదో, ఎరాస్మస్ అన్నాడు ఉన్నాడో లేదో, ఇది జరిగిందో లేదో మీరు చూడండి. నా ఒక్కడిగా నేను చెప్తున్న మాట కాదు కదా. ఇన్ని చెబుతున్నా క్రీస్తు పక్షాన్ని నిలబడ్డం చేత కాదు. మరలా చెప్తున్నాను, బైబిల్లో ఎవడైనా కొమ్ములు విరిచేయాలి అంటే ఎప్పటికీ అది BOUలో సాధ్యం. ఎస్, ఎందుకు తెలుసా? మేము ఎవడైనా పోటీకి ఢీ కొట్టామంటే ఇంకా ఆడితో మాటలుండవు, మాట్లాడించమండి. ఆడు చచ్చిన వాడు, ఎందుకంటే వస్తే ఆడు ఓడిపోయాడు అనమాట. ఓడించేస్తాం గ్యారంటీ బైబిల్ పక్షాన్ని. అదిరా మాకు బైబిల్ మీద ఉన్న నమ్మకం, ధైర్యం, గట్స్ అవి. నువ్వా చర్చలు కూర్చొని వాళ్ళకి దండాలు పెట్టి, ఏమండి క్రీస్తును బూతులు తిట్టినందరికి దండాలు పెట్టే సన్నాసులు రా మీరంతా, అవునా? గౌరవంగా మాట్లాడే సన్నాసులు రా మీరంతా. ఎవడరా క్రీస్తు విరోధులు? ఇప్పుడు మీరా మేమా? తండ్రి బైబిల్ ప్రకారంగా తండ్రిని కొడుకుని ఒప్పుకోరు, ఆయనకి తండ్రిని పేరు పెట్టరు, ఈయన కొడుకుని ఒప్పుకోరు. మీర్రా విరోధులందరూ కూడా. ఆయన మరలా చెప్తున్నాను, ఎప్పుడు జనాల మాటలకో తల దించేది లేదు. ఎప్పుడు ఈ తల దించాలి అంటే అది దేవుడికి, బైబిల్కి, నా తండ్రి అయిన యెహోవాకి తప్ప ఎవడికి తల దించడు. BOUలో నిజమైన క్రిస్టియన్, ట్రూ క్రిస్టియన్ అదేరా AITCC అంటే ట్రూ క్రిస్టియన్స్.